శ్రీకాళహస్తిలో గాలిగోపురం వద్ద జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర, జాయింట్ కలెక్టర్ శుభం మన్స్లాల్, బీజేపీ నాయకులు కోలా ఆనంద్ పాల్గొని యోగాసనాలు వేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒత్తిడి తట్టుకుంటూ జీవితంలో మార్పు తీసుకురావడానికి యోగా జీవితంలో భాగస్వామ్యం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ యోగాలు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్నారు. ఈ నెల 21న వైజాగ్ లో 5 లక్షల మంది జన సమూహంతో యోగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారని వారు పేర్కొన్నారు. అదేవిధంగా జూన్ 21న తిరుపతిలో జరిగే యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మన ఆత్మ, అంతరాత్మ, బ్రెయిన్ అనే కోఆర్డినేషన్ అనేది మన బాడీలో అణువు ఆ మూమెంట్ అనేది చక్కగా బ్లడ్ సర్క్యులేషన్తో పాటు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఉన్న స్ట్రెస్ రిలీఫ్ కలుగుతూ బ్రహ్మాండంగా ఒక కొత్త అనుభూతి ఈరోజు నేను పొందాను. దానికి కారణం కేవలం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు, ఆయన విజన్ అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాను. అట్నే వచ్చే 21వ తేదీ మన తిరుపతిలో తారక రామ స్టేడియంలో దగ్గర 10,000 పైచిలకు జనాలతోని మరి ఈరోజు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. బ్రహ్మాండంగా యోగా డే అనేది చేసుకోవాలని చెప్పి మరి ఈరోజు చిత్తూరు ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. అందరూ కూడా మరి పార్టిసిపేట్ చేయాలి. ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళ దగ్గర కూడా మండలాల్లో కూడా మేము అరేంజ్ చేయబోతున్నాం, టౌన్లో కూడా అరేంజ్ చేయబోతున్నాం. అట్నే ఎవరైతే వైజాగ్కి రావడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను మాటిస్తున్నాను. వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అవన్నీ కూడా మేము అరేంజ్ చేసి మరి వైజాగ్కి తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. వెళ్ళి అక్కడ యోగా చేసి మరి తిరిగి వచ్చే వరకు బాధ్యత గవర్నమెంట్ తరఫున నేను తీసుకుంటా ఉన్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ఇంకటి నుంచి మార్పు రావాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గంట సేపు పొద్దున్నే 6 నుంచి 7 వరకు యోగా అనేది ఉండాలి. మా కలెక్టర్ గారు కూడా ఎంత ఫిట్గా ఉన్నారు. ఆయనలాగా కావాలంటే మనం కూడా యోగా చేయాల్సింది. ఆయన చేసిన చూసాను నేను. ఆయన ముద్రలు అవన్నీ కూడా చూసి చేస్తున్నాను. I think he has got experience. We could not do this. But it's compulsory to keep everybody fit. నిజంగానే మనందరం కూడా ఈ యోగా డే అనేది గొప్పగా సెలబ్రేట్ చేసుకొని మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మన ఆంధ్ర గవర్నమెంట్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో శ్రీకాళహస్తి ఈశ్వర స్వామి టెంపుల్లో పక్కనే మనం శివుని చెంత ఈరోజు యోగాంధ్ర కార్యక్రమం భాగంగా యోగా నిర్వహించుకోవడం జరిగింది. దీనికి గౌరవ శ్రీకాళహస్తి శాసనసభ్యులు గారు సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం, పిల్లలు